హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు ఉదయాన్నే లేచి ఆటో మొత్తం క్లీన్గా అయితే తుడుచుకున్నాను. తుడుచుకున్న తర్వాత మనకు బండికి అయితే అక్కడక్కడ కొద్ది చిలిం పట్టింది. చిలిం పట్టి ఉండడం వల్ల కొద్ది పెయింటింగ్ మిగిలి ఉంటే ఈ డబ్బాలో వచ్చేసి కొద్ది పెయింటింగ్ ఉంటే అక్కడక్కడ పెయింటింగ్ అయితే టచ్ చేశాను. బండి ఎక్కువ కడగొద్దండి, ఎక్కువ కడిగామంటే చాలా వరకు చిలిం పట్టిపోతుంది. మనం ఎక్కువ కడగకూడదు బండి అయితే అస్సలు. ఏదైనా ఉన్నా కానీ బట్ట తీసుకొని కొద్ది నానబెట్టుకుని తుడుచుకోవాలి. సొసైటీలకు కానీ ఏదన్నా కానీ మనం ఎక్కువ నానబెట్టామంటే బండి అయితే చిలిం బట్టి బొప్పులు లేచిపోతుంది. నేనైతే మొత్తం పెయింటింగ్ కొట్టుకున్న తర్వాత మ్యాట్ వేసుకొని సీట్ వేసుకొని నంద్యాలకు అయితే బయలుదేరాను. నంద్యాల నుంచి అయితే జిల్లాలో నుంచి నంద్యాలకు ఒక బాడిగ అయితే వచ్చింది. ఆ బాడిగకి అయితే వెళ్తున్నాను. మా ఊరు రోడ్డు చాలా ఘోరంగా ఉంది. బండిలో డీజిల్ ఎప్పుడు అయిపోతుందో ఎప్పుడు నిలబడుతుందో అర్థం కావడం లేదు. నిన్న డీజిల్ అయితే ఆటోలో వేపియలేదు. గారిపల్లిలో డీజిల్ స్టాక్ లేదన్నారు. నేనైతే అక్కడ వేపియకుండా ఇక్కడ వేపిద్దామని వస్తే ఇక్కడ అయిపోయేటట్టు ఉంది. బండి అయితే ఎక్కడ నిలవలేదు. చక్కగా డీజిల్ బంకు దగ్గరికి అయితే వచ్చాను బండి తీసుకొని. అక్కడికి వచ్చి డీజిల్ అయితే పట్టించుకున్న తర్వాత ఆటో తీసుకొని పేషెంట్కి ఇక్కడైతే దింపేశాను. దింపేసిన కొద్దిసేపటికి ర్యాపిడో ఆన్ చేసుకున్నాను. ర్యాపిడో ఆన్ చేసుకున్న తర్వాత నేను కొద్దిసేపు ర్యాపిడో అయితే తోలుకున్నాను. ఈవినింగ్ వరకు అయితే ర్యాపిడో తోలుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత షాప్ దగ్గరికి వచ్చి షాప్ ఓపెన్ చేసి ఎంతవరకు స్టాక్ ఉంది చూస్తే చాలా వరకు స్టాక్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు కొత్త ఓట్లు అయితే చాలా రేట్ అయితే పెరిగాయి. అవి అయితే తీసుకొని మళ్ళీ అయితే ఆడియాలి. మళ్ళీ ఈవినింగ్ కాగానే మా అన్న ఆటో తీసుకుని నంద్యాలకు అయితే వెళ్తున్నాను. నా ఆటో మా అన్న అయితే వేసుకోపాడు. నేనైతే ఈ ఆటో తీసుకుని నంద్యాలకు అయితే బాడెక్కి అయితే వెళ్తున్నాను. యాలూరు నుంచి ఒక బాడిగ అయితే వచ్చింది. మోడం చూడండి ఎంత నల్లగా వచ్చి పడిందో. నేను ఇక్కడికి వచ్చేసరికి నాకైతే టైం 6:30 అయితే అయింది. 6:30, 7 అయితే అవుతుంది. అక్కడ నుంచి 6 గంటలకు అయితే బయలుదేరాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మేఘాలంతా కప్పుకుపోయి వర్షం పడేటట్టుంది. గాలి మాత్రం బీభత్సంగా పెడుతుంది. మోడం చూడండి ఎలా మెరుస్తుందో. నేనైతే వర్షం పడుతుందేమో అనుకున్నాను, కానీ వర్షం ఏం పడలేదు. నేను పోయిన ఒక గంట తర్వాత వచ్చిన తర్వాత ఆటో తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరేసాను. మనకు బాడిగ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. బాడిగ లేనప్పుడు ఏదన్నా కానీ టౌన్లోకి వచ్చి తోలుకుంటే కొద్దిగా మేలే. బాడిగ ఉన్నప్పుడు పోవాల్సిందే, తప్పదు. ఏ టైం